మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో కుజుడు, లాభంలో రవి 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే స్ట్రెంగ్త్ అండ్ ప్లానెట్ అయినా ఈ రాశికి సంబంధించి కుజరవుల యొక్క సంచారం, వాటి యొక్క గోచారం ముఖ్యంగా డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఉండటం వల్ల ఉద్యోగపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, అలాగే మీరు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళే విషయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ 2 గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి బుధ గురు ఈ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో బుధ గురువారాలు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ వారం ఖర్చుల విషయంలో కొంచెం వీళ్ళు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. అసలే లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు ఈ రాశి వాళ్ళకి 1000 స్థానంలోకి వచ్చున్నారు. దానికి తగ్గట్టుగా ఇక షార్ట్ టైం ప్లానెట్స్ కూడా మాసగ్రహాలు బుధ శుక్రులు కూడా ఈ రాశి వాళ్ళకి 1000 స్థానంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధనపరంగా కుటుంబపరమైన విషయాల్లోనూ వచ్చిన ప్రాఫిట్స్ రీత్యా కొన్ని ఖర్చులు కావచ్చు, అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం టఫ్ అండ్ స్ట్రెస్ పెరిగే ఆస్కారాలు, వీటి విషయాల్లో మనకు ఎక్కువగా వారం ప్రారంభం ఎక్కువ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, సమ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ లాంటివి కొన్ని వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పరిస్థితులు మనకి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీరు ఏ విషయం గురించి అయితే కష్టపడుతున్నారో దానికి సంబంధించిన రిజల్ట్స్ గురించి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు. అంటే మనం జనరల్గా ఉద్యోగానికి వెళ్ళి వస్తుంటాం జాబ్కి, బట్ మధ్యలో ఎక్కడన్నా వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయితే స్ట్రక్ అయిపోయి ఎక్కువ మనం టైంని వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగా ఏదైనా ఒక పని గురించి ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కూడా మనకి ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ముఖ్యంగా ఆ యొక్క చంద్రుడు నీచ చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు వాహనాలకి సంబంధించో, వాహనాల మెయింటెనెన్స్కి సంబంధించో, వాటి కండిషన్కి సంబంధించిన విషయాల గురించి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఏదైనా గురువు గారి యొక్క 1000 స్థాన సంచారం కనిపిస్తూ ఉంది కాబట్టి కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ దానం చేయటం చాలా మంచిది. అష్టమ శని దోషం వీళ్ళకి చాలా కంటిన్యూగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ మనకి శని వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ఇక్కడ అష్టమ శనికి తప్పకుండా తైలాభిషేకం చేసుకోవడం శనికి చాలా మంచిది. నిత్యం నీలాంజన సమాభాసం, దేవానాంచ ఋషీనాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం 2 కూడా చదువుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.